అని అంటే ఆ మనిషి పరువు తీయడమే. పరువు పోయిన మనిషి కానీ పరువు పోయిన కుటుంబం కానీ ఎలా ఉంటుందో ఆ బాధ తెలుసుకోవాలి. ఇలాంటిది ఏదో ఆయన మాట్లాడాడు. అది అది వింటే కొంచెం మామూలు వాళ్ళు అయితే కదిలిపోతారు. మరి మీకేమనిపించిందో? అవును, అదే నాకు అంటే అదే ఉద్దేశం అతనికి ఉండి వాళ్ళ పరువు తీయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం అతని మదిలో పూర్తిగా ఉంది కాబట్టి అదే ఉద్దేశంతో నన్ను అరెస్ట్ చేసి హింసించిన చంద్రబాబు నాయుడు గారిని ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేసి తీవ్రమైన జైల్లో ఇబ్బందులకి గురి చేసిన సకల సదుపాయాలు మిథున్ రెడ్డికి కావాలని కోర్టులో అన్ని కేసులు వేస్తారా? అక్కడ దోమలు రాకపోతే జైల్లో జయమాలిని జ్యోతిలక్ష్మి వస్తారా అని చెప్పి మరి ఇలాంటి మాటలన్నీ మాట్లాడించి చేశారు. అన్ని ఇబ్బందులు. రంభా ఊరసి వస్తారా జయమాలిని కూడా అన్నారు కొంతమంది. సో అలాగా ఆ రకంగా మాట్లాడి మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా బాధించి వేధించి మరి ఇవాళ మరి ఏ నిమిషంలో తన దాకా వస్తుందేమో అన్న భయమో మరేంటో మరి అంత నిస్పృహతో, సరే ఆయనకి బాధ భయం ఉండటం, సరే ఆయనకి భయం ఉండటం సహజం అయితే కావచ్చు, కానీ మరి అప్పుడు మటుకు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే మామూలుగా మనం చదువుకుంటూ ఉంటాం, కానీ ఆ రోజు వారు మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అరాచకాలు చేయించిన, ప్రేరేపించి చేయించిన ఆ వ్యక్తి ఇలాగ అరెస్టు గురించి మాట్లాడటం, నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు ఏమిటి అని చెప్పి ఆయన మాట్లాడటం, అసలు ఏంట్రా బాబు, అసలు ఏంటి ఇదేమన్నా గజనీ సినిమాలో హీరోలాగా అసలు అంత గతం మర్చిపోయాడా అసలు, లేక మరి ఏమైంది అని ఒక విచిత్రమైన భావన అయితే నాకు కలిగింది. మరి నిజంగా మరి అతను పశ్చాత్తాపడి గతంలో నేను ఇలాంటి తప్పులు చేశాను, నేను చేసిన తప్పులు మీరు ఎందుకు చేస్తారు, నేను అటువంటి తప్పులు చేసే నేను ఈరోజు ఇలాగా నిరాశ నిస్పృహలకు లోనై మరి ఇలాగ బెంగళూరుకి బెజవాడికి మధ్యన తిరుగుతున్నాను, ఆ పరిస్థితి మీకు ఎందుకు, అలా చేయొద్దు అని చెప్పుంటే ఏమో మరి కొంచెం బాగానే ఉండేదేమో. అది మానేసి ఈ రకంగా నీతులు చెప్పటం, ఆయన నీతులు చెప్తూ ఉంటే మటుకు నాకు బూతులు విన్నట్టుగా ఉంది వెంకటకృష్ణ గారు. అదే కదా, అందుకే కదా మిమ్మల్ని అడిగింది. ఆయన నీతులు చెప్పటం, నీతులకి బూతులకి తేడా ఉంది కాబట్టి ఆయనకి ఆ తేడా తెలియట్లా. నీతులు బూతులు ఒకటే అనుకుంటున్నాడు ఆయన. బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒక బూతు, బెజవాడ అయితే మామూలుగా ఇప్పుడున్న టెండెన్సీ ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడున్న ఒక బిలీఫే అనాలి కదా దాన్ని, ఏమంటారు, ఎలా ఉందంటే జైలుకి వెళ్ళి వచ్చినోడు సీఎం అవుతున్నాడు, ఇదొక బిలీఫ్ ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డితోనే మొదలైంది అది కూడా. సరే, తర్వాత అక్కడ లేదు యాక్చువల్గా అక్కడ అబరేషన్ ఉంది వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వచ్చిన తర్వాత సీఎం అవలా, ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం కింద ఉన్నప్పుడు ఆయన ఏ జైలుకి వెళ్ళా. సో జైలుకి వెళ్ళిన పిదప హీ లాస్ట్ ద ఎలక్షన్. కరెక్టే, ఈ లాస్ట్ ద ఎలక్షన్, కానీ రాష్ట్ర విభజన జరగడం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో మొత్తం మీద అయితే అయ్యాడు కదా. తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయ్యాడు, అక్కడ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంది అయ్యారు. అందుకని ఇప్పుడు తెలంగాణలో కూడా ఏదో జైలుకి వెళ్తే అవుతామని చెప్పి ఇప్పుడు కవిత గారు వెళ్ళి వచ్చారు కాబట్టి ఆమె అయిపోద్దేమో అని ఈయన కంగారు పడుతున్నాడని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. మరి పరువు జైలుకి వెళ్తే పరువు పోద్ది అనుకుంటే జనం రెట్టింపు పరువుని ఇస్తున్నారు కదా, హోదాని, అధికారాన్ని, దర్పాన్ని అన్ని ఇస్తున్నారు కదా. అదేనండి, అన్యాయంగా ఎవరినైనా జైల్లో పెట్టినప్పుడు డెఫినెట్గా ఆ సింపతి అనేది ఉంటుంది. సో బట్ ఏముంది, నన్ను జైల్లో పెట్టారు, నాకేం పదవి రాలేదు కదా. సరే, ఎమ్మెల్యే అయ్యాను, కొద్ది రోజుల తర్వాత డిప్యూటీ స్పీకర్ అయ్యాను అనుకోండి. బట్
జైలుకి వెళ్ళినంత మాత్రాన నాకు మళ్ళీ నా ఎంపీ సీట్ కూడా రాలేదు కదా, దానికి దీనికి సంబంధం లేదు. జైలుకి వెళ్ళినంత మాత్రాన పదవులు వచ్చేస్తాయి అని అనుకుంటే మరి దానికి ఫస్ట్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్, నేను కూడా ఒక ఎగ్జాంపులే. చంద్రబాబు నాయుడు గారిని ఆయన అన్యాయంగా ఆయన జైల్లో బంధించబడ్డాడు కాబట్టి డెఫినెట్గా సింపతి వుడ్ బి టువర్డ్స్. అలాగే రేవంత్ రెడ్డి కూడా, రేవంత్ రెడ్డి కొన్ని మాటలు అన్నందుకు మరి ఆయన్ని కొద్ది రోజులు రెండోసారి అరెస్ట్ చేసినప్పుడు 1 మ్యాన్ సెల్లో పెట్టి చాలా తీవ్రమైన ఇబ్బందులకి అవును వ్యక్తిగత కక్షతో ఆయన్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి చాలా బాధాకరంగా తను ఒక పార్టీని రిప్రజెంట్ చేసి అవునవును అలాగా. మరి ఇప్పుడు ఎవరినన్నా ఇప్పుడు వ్యక్తిగత కక్షతో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే మరి గతంలో మరి వాళ్ళు ఏదైతే మరి కొన్ని ఇప్పుడు ఈ మద్యం ఉందనుకోండి, డెఫినెట్గా ఎన్నోసార్లు మనం కూడా మన డిబేట్లో మాట్లాడుకున్నాము. అక్కడ చాలా అబరేషన్స్ ఉన్నాయి అన్న సంగతి మనం మాట్లాడుకున్నాం. అక్కడ కూడా మరి ఇలాగే దాన్ని ఉంది.